బ్లాక్ మనీ హోల్డర్స్ ని కంట్రోల్ చేయాలని డిజైన్ చేసిన మనీ ఎక్స్చేంజ్ సిస్టమ్ లాస్ట్ డేట్ ముంచుకొస్తోంది. 2005 సంవత్సరం కంటే ముందు ప్రింట్ అయిన నోట్స్ ను నిలిపివేయాలని గతంలో నిర్ణయించింది ప్రభుత్వం. ఈ నోట్లను మార్చుకోవడానికి ఏడాది టైం కూడా ఇచ్చింది ఆర్బీఐ. ఆ గడువు 10 రోజుల్లో ముగుస్తోంది. టార్గెట్ 10 డేస్, ఉన్నది 10 రోజులే. బోలెడంత డబ్బుంది. బ్లాక్ ని ఎలా వైట్ చేసుకోవాలో బ్లాక్ మనీ హోల్డర్స్ కు అర్థం కావట్లేదు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది బడాబాబుల పొజిషన్. 2005కు ముందు ప్రింట్ అయిన 1500 నోట్లను రిజర్వ్ బ్యాంకులో మార్చుకోవాలని కోరింది ఆర్బీఐ. నోట్లను మార్చుకోవడానికి ఏడాది టైం కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆ టైం కాస్త దగ్గర పడింది. లాస్ట్ డేట్ కి ఇంకో 10 రోజులు ఉంది. ఆలస్యం చేస్తే విలువైన డబ్బు కాస్త చిత్తు కాగితాలైపోయే అవకాశం ఉంది. దీంతో 2005కు ముందు నుంచి డబ్బు దాస్తున్న వారు కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. బ్యాంకుల్లో డబ్బులు మారిస్తే ఎక్కడ చీకటి వ్యాపారాలు బయటపడతాయో తెలియక ఫుల్గా టెన్షన్ పడుతున్నారు. కేవలం 500, 1000 నోట్లను మాత్రమే బ్యాంకుల్లో మార్చుకోవాలి. 2005 కంటే ముందుండే నోట్ల వెనక వైపు సంవత్సరం ముద్రించి ఉండదు. ఆ తర్వాత వచ్చిన నోట్లపై ఇయర్ ప్రింట్ అయి ఉంటుంది. దీన్ని బట్టే కరెన్సీ ఎప్పుడు ముద్రించారో ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ఈ ఎక్స్చేంజ్ మనీ విధానం ఏ బ్యాంకులోనైనా చేసుకోవచ్చు. సంవత్సర కాలం గడువులో అన్ని వర్గాల వారి నుంచి 52,855 కోట్లు విలువైన కరెన్సీ నోట్లను మార్చుకున్నారు. ముఖ్యంగా బ్లాక్ మనీని అరికట్టడానికి ఈ విధానం ప్రధాన మార్గమని చెప్పవచ్చంటున్నారు ఎనలిస్టులు.